హాయ్ అండి, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవునామనికి స్తోత్రములు. ప్రేమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ ప్రభునామపేట వందనం చెల్లించుకుంటున్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారంట. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను దేవుని కుమారులముగా అనబడాలి అంటే దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడటం అంటే ఈ లోకానుసారమైన శరీర విషయాల్లో ప్రతి విషయంలో మనం చంపబడి దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడి దేవుని ఆత్మానుసారంగా ఎప్పుడైతే నీవు జీవిస్తావో అప్పుడు దేవుడు కుమార్తెవి కుమారుడుగా నీవు అనబడతావు. దేవుని యొక్క ఆత్మ పొందుకున్న మనము దత్తపుత్రాత్మ శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. ప్రేమ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ అంటే మామూలు విషయం కాదండి. ఆయన స్వీకృత ఆత్మ అంటే దేవుని స్వయమైన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే గొప్ప కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. దాస్యపు ఆత్మను మనకి ఇవ్వలేదండి. ఆ యొక్క భయపడే పెరిగి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదండి. పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకు గ్రహించాడు. దైవపుత్రాత్మ అంటే దత్తపుత్రాత్మను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆత్మను పొందుకున్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పోలి నీవు నడుచుకున్నట్లయితే దేవుని కుమార్తె కుమారుడుగా నీవు అనబడతావు. దేవుని గొప్ప దీవెను పొందుకోవడానికి దేవుడు గొప్ప అభిషేకాన్ని నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్.